తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. భక్తుల ఆరాధ్య దైవం కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క తల్లి నేడు గద్దెపైకి కొలవదేరనుంది. గిరిజన సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లిని పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకువస్తారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. భక్తులు శివసత్తుల పునకాలు అలాగే డప్పు చప్పులతో మేడారం పరిసరాలు మారుమోగుతాయి. తల్లి రాకను సూచిస్తూ పూజారులు చేసే ప్రత్యేక నృత్యాలు కట్టుబాట్లు జాతర విశిష్టతను చెబుతాయి. ఇప్పటికే గద్దెలపైకి సారలమ్మ పగిడద్దరాజు గోవిందరాజు కొలువుదీరారు. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. సమ్మక్కకు ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి అలాగే కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలకనున్నారు. మరోవైపు వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 40 లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. రద్దీని నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. నది కొనసాగుతుంది. తొలి రోజు సారలమ్మ పగిడద్దరాజు గోవిందరాజులను గద్దె మీద ప్రదర్శించారు. ఈ రోజు సాయంత్రం సమ్మక్కను చిలకలగుట్టకి తీసుకొచ్చేందుకు ఆదివాసీలు అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు శుద్ధి చేసి కంకవనం కొనసాగుతున్న పరిస్థితి. సాయంత్రం మేడారం మహాజాతరలో చాలా కీలకమైన ఘట్టం జరగబోతా ఉంది. ఈ కీలకమైన ఘట్టం కోసం కూడా కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు స్వాగతం పలుకుతారు, ఎవరు పూజా కార్యక్రమాలు చేస్తారు, గాల్లోకి ఎస్పీ జరిపిన తర్వాత ఇక్కడ నుంచి సమ్మక్క తీసుకొచ్చేటువంటి పరిస్థితులు. లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడు ఎదుర్కొనే సమయం రానే వచ్చింది. మాఘశుద్ధ పున్నమి వేళ సమ్మక్క సారమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరేటువంటి గడియలు వచ్చేటటువంటి పరిస్థితి. రాత్రి సారలమ్మ పగిడద్దరాజు గోవిందరాజు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే సమ్మక్క రాక కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈ రోజు ఆవిష్కరణ కాబోతా ఉంది. చిలకలగట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రదర్శిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగట్ట గుట్టప్ప నుంచి పూజలు నిర్వహించి అక్కడి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే చిలకలగుట్ట దగ్గర కూడా అధికారులు ఆదివాసీలు ఏర్పాటు చేస్తారు. ఒకవైపు గద్దెల ప్రాంగణం దగ్గర సమ్మక్క గద్దె పైన ఆదివాసీ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. కొంత రహస్యంగా పూజా కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే కేవలం ఆదివాసులు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్క దేవతకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క గద్దెలపైకి తీసుకురావడం కోసం 3 అంచెల పోలీస్ భద్రతను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక రోపాటు చేసి ఇప్పటికీ 2 సార్లు మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే సారలమ్మను కాకవంశీయులు చేతుల మీద తీసుకొస్తే సమ్మక్క సిద్ధపోయిన వంశీయుల చేతుల మీదుగా సాయంత్రం తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కార్యక్రమంలో చందా వంశీయులు, 5 వంశస్థులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలు వాయిద్యాల నడుమ ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా ఊరేంపుగా తీసుకొచ్చేందుకైతే అధికారం కావచ్చు ఆదివాసుల యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని గురించి మేడారం పరిసర ప్రాంతం కూడా పెద్ద ఎత్తున నిలిపోయిన పరిస్థితిని గురించి మొదటగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత పుణ్యస్నానాలు చేసిన తర్వాత గద్దెల దగ్గరకు వచ్చి సమ్మక్క సారలమ్మను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్ లో కూడా భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరి సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే మేడారం మొత్తం పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది. ఇప్పటికే లక్షలాది మంది ఇక్కడికి మేడారం చేరుకొని అమ్మవారిని దర్శిస్తున్నారు. పసుపు, కుంకుమ, చీర, కొబ్బరికాయలు కొడుతూ మళ్ళీ కుటుంబం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా
చూడాలి, సంతోషంగా ఉండాలంటూ కూడా ప్రత్యేకంగా మొక్కులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు నలుగురు దేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఉన్న నేపథ్యంలోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిస్తే ఇప్పటికే సరికొత్తగా 7,000 చిత్రాలను లిఖించి ఈసారి మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఈ నిర్వహణ నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అల్లూరి లక్ష్మణ్, సీతక్క కూడా దగ్గర నుండి జంపన కావచ్చు భక్తుల క్యూ లైన్లు పరిశీలించి భక్తులందరూ కూడా సజావుగా వెళ్లి వనదేవతలను దర్శించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా భక్తులకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే లక్షలాది పైగా భక్తులు మేడారం చేరుకున్నట్టుగా అధికార అదనంగా అయితే సమాచారం మొత్తం పరిస్థితి కనబడుతుంది. మేడారంలో మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణం, జై జై సమ్మక్క, జై జై సారలమ్మ అనే నామస్మరణతో మారుమవుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.